వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. భారత సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్లతో పాటు అనేక సినీ పరిశ్రమల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమిళ పరిశ్రమలో ఇప్పటి వరకు తాను లైంగిక వేధింపుల బారిన పడలేదని, తనను తెలిసినంత వరకు తమిళ చిత్ర పరిశ్రమలో అలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవని ఐశ్వర్య రాజేష్ తెలిపింది. కాబట్టి మాలీవుడ్ లో ఏర్పాటు చేసిన హేమా కమిటీ లాంటిది కోలీవుడ్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని ఐశ్వర్య రాజేష్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె పై వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ నిజంగా ఎవరైనా లైంగిక వేధింపుల బారిన పడితే దానికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, పరిశ్రమలో మహిళల రక్షణే ముఖ్యమని ఐశ్వర్య తెలిపింది. మరో కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తాను లైంగిక వేధింపుల బారిన పడలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 8 ఏళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నానని, తన చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండేదాన్నని శ్రద్ధా శ్రీనాథ్ గుర్తు చేసుకుంది. అప్రమత్తతో ఉండటం వల్లే నాకు వేధింపులు ఎదురు కాలేదని ఆమె వివరించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు చేశానని, అక్కడ మంచి వాతావరణమే ఉందని కూడా శ్రద్ధా శ్రీనాథ్ గుర్తు చేసుకుంది. సినీ పరిశ్రమలో కన్నా బయటే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని, అక్కడ మహిళలకు రక్షణ కరువైందని శ్రద్ధా శ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేసింది.